ఇది మహాకుంభమేళ. మహాకుంభమేళకు సంబంధించి ఇప్పటి వరకు మీరు చాలా వరకు కూడా చూస్తున్నారు. ఈ మహాకుంభమేళకు సంబంధించి అనేక రకాలుగా కూడా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ మహాకుంభమేళ పరిస్థితి ఏంది, ఏం కథ అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. అంటే మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళల్లో 3 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వస్తాయి. సో మహాకుంభమేళకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కానీ సాధువులు, నాగ సాధువులు, అఘోరీలు, అఘోరాలు, దాంతో పాటుగా సనాతన ధర్మానికి సంబంధించి దేశ రక్షణ కోసం నిజంగా దేవుని బాటలో నడిచే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది వేదకాలం నుంచి కూడా కుంభమేళ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఏంది అంటే ప్రతి 4 ప్రదేశాలలో కూడా 3 ఏళ్లకు ఒకసారి కూడా కుంభమేళ వస్తుంది. ఎందుకు అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కూడా పట్టణాలలో కుంభమేళ నిర్వహిస్తారు. 6 ఏళ్లకు ఒకసారి కూడా అర్ధ కుంభమేళ, ఇట్లా 12 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళ అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళ అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నా అంటే ఈ కుంభమేళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దేశ విదేశాల నుంచి ఇగో చూడుర్రి, మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఫిబ్రవరి 1న 73 దేశాల దౌత్యవేత్తలు హాజరవుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తారని తెలిపాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు శనివారం మహాకుంభమేళలోని సెక్టార్ 2లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని కూడా అధికారులు చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఇంత ప్రశాంతంగా అన్ని కోట్ల మంది వస్తూ ఉంటే కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది అంటే అది మహాకుంభమేళకు సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే 144 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళకు సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. హైలైట్ విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఒక గొప్ప విషయం ఉంటుందండి. మీరు హిమాలయ పర్వతాలు కానీ, లేకపోతే హిమాలయాలు కానీ, లేకపోతే కైలాస పర్వతం కానీ, టిబెట్ బార్డర్ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ, ఇతరత్ర చూడండి. మన చేతికి గడియారం ఉంటుంది, మనం సమయం తెలుస్తుంది. నాగసాధువులు, అఘోరాలు కానీ సంబంధించి ఏ సమయం లేకున్నా కూడా ఈ మహాకుంభమేళకు ఇన్ టైంలో అక్కడికి చేరుకుంటా ఉంటారు. కోట్లాది మంది వస్తున్న ఆశ్చర్యాన్ని కల్పిస్తున్న వీడియోలు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఏదో ఇతర దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి మంచు కొండలలో బట్టలు అంటే శరీరం మీద నూలు పోగులకుండా ఉంటున్నాడు అనేది ఆయన సోషల్ మీడియాలో హైలైట్ చేసిళ్ళు. కానీ ఇదే భారతదేశంలో ఇట్లా చేయాలంటే ఇట్లా కోట్లాది మంది వస్తారు. ఈ దేశానికి మట్టికున్న ఒక గొప్ప వరం నేను చెప్తున్నా కదా. సో ఇది మొత్తానికి భద్రత మాత్రం అద్భుతంగా ఉంది మహాకుంభమేళకు సంబంధించి. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇక ఇది అయిపోయింది కదా, బండి సంజయ్ ఇది అయిపోయింది. ఇక బండి సంజయ్ అయిపోయాక గిజ్జుడుర్రి, ఒక కిడ్నీకి 60 లక్షలు, డోనర్కు అందేది కేవలం 5 లక్షలే.